హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పవిత్ర జగదీష్. ఈరోజు మీతో 10 టిప్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఎగ్స్ అయితే ఫాస్ట్గా మనం పీల్ ఆఫ్ చేసుకోలేం కదా. సో అలాంటప్పుడైతే ఒక బాక్స్లోని వాటర్ తీసుకొని దానిలో అయితే ఎగ్స్ అన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఇదైతే క్లోజ్ చేసేసుకొని ఈ బాక్స్ని అయితే ఇట్లా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత చూడండి పీల్ ఆఫ్ ఈజీగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇట్లా ఈ టిప్ కనుక మీకు తెలియకపోతే ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 అండి. ఇక్కడైతే నేను ముగ్గు తీసుకున్నానండి. ముగ్గుని తీసుకొని అదైతే స్టవ్ మీద పొడిని యాడ్ చేసుకున్నాను. ఇలాగా మనకి మెస్సీగా ఉంటుంది కదా స్టవ్ అనేది. అప్పుడైతే ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవడానికైతే మనం ఈ ముగ్గునైతే వాడచ్చండి. లేదు అంటే మీ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిండిలు ఉంటాయి కదా, అలాంటివైనా యూజ్ చేయొచ్చు. అలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత ఒక క్లాత్ పట్టుకొని దాన్ని క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి స్టవ్ అనేది. టిప్ నెంబర్ 3, మన కిచెన్లో మనం సూప్స్ అండ్ మనం బయట నుంచి తెచ్చుకున్న షాప్లో నుంచి తెచ్చుకున్న ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండి. అవైతే మనం ఓపెన్ చేసేసి హాఫ్ అట్లా ఉండిపోతూ ఉంటే పాడైపోతూ ఉంటాయి కదండి. అట్లా కాకుండా పైన కట్ చేసుకొని పొడవుగా నెక్స్ట్ ఇట్లా అయితే 4 టైమ్స్ రోల్ చేసుకొని పైనుంచి ఇట్లాగా అయితే జిప్ టైప్లో పెట్టేసుకోవాలండి. ఇట్లా చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏ ఐటమ్ అనేది బయటకు పోకుండా ఉంటుందన్నమాట. టిప్ నెంబర్ 4, ఇక్కడైతే నేను ఆయిల్ బాటిల్స్ కింద టిష్యూ వేసి స్వీట్ బాక్స్లో పెట్టుకున్నానండి. టిప్ నెంబర్ 5, మన హౌస్లో ఇట్లాంటి కవర్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదండి. అప్పుడు చాలా మెస్సీగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలాగా ఒక డబ్బా తీసుకొని అట్టపెట్టి తీసుకొని అట్లా ఇటువైపు అయితే కవర్స్, ఇటువైపు అయితే పెద్ద కవర్స్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. అండ్ టిప్ నెంబర్ 6, ఇక్కడైతే నేను మనకి పాల గిన్నెలో మీగడ ఉండిపోతే మనం షింక్లో యుటెన్సిల్స్ క్లీన్ చేస్తున్నప్పుడు అయితే చాలా కష్టంగా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మనం చపాతీ పిండి కలుపుకుంటే చాలా ఈజీగా అదైతే ఈ వచ్చేస్తుందండి. ఎట్ ద సేమ్ టైం మనం చపాతీ పిండిలో మనం పాలు కలుపుకుంటాం కదా, దాని ప్లేస్లో ఈ మీగడ కలుపుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ టిప్ కనుక మీకు తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 7, ఇందులో అయితే ఉడకపెట్టిన బంగాళదుంపలు అయితే మనకి తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. టైం కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదండి. మనకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇట్లాంటిది వెజిటేబుల్స్ మనం పొయ్యి మీద పెట్టి వేడి చేసుకున్నప్పుడు పీల్ ఆఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. అలాంటి స్టిక్ని యూజ్ చేసుకొని ఇట్లా కనుక ఒక్కసారి కనుక ఇట్లా చేసుకుంటే మొత్తం పీల్ ఆఫ్ అయిపోతుందండి బంగాళదుంప అంతా. ఇట్లా నీట్గా ఊడొచ్చేస్తుంది. ఈ టిప్ కనుక మీకు తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా వస్తుంది. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి 8th టిప్ అండి. 8th టిప్ అయితే ఇట్లాగా మనకి కప్ అండ్ సాసర్స్ ఇట్లా ఉంటాయి కదా, అవైతే ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలో మనకు తెలియదు కదా. స్పేస్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కువ అవుతుంది కదా. అలాంటి టైంలో మనం ఇట్లా పెట్టేస్తూ ఉంటాము. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటే మనకైతే పగిలిపోతూ ఉంటాయి కదండి. అలాంటి టైంలో ఏం చేయాలి అంటే ఫస్ట్ అయితే ఇట్లాగా హారిజంటల్గా పెట్టుకొని ఆ కప్పుని దీనిలోకి దూర్చుకొని ఇలా పెట్టుకోవాలండి. ఒకదానికొకటి ఇట్లాగా 4 సాసర్స్ ఇలాగే పెట్టుకోవాలి, కప్ అండ్ సాసర్స్. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి స్పేస్ ఆర్గనైజేషన్ అనేది తక్కువ అవుతుంది. ఇదైతే చాలా బాగుంటుంది అన్నమాట. టిప్ నెంబర్ 9, ఇక్కడ వచ్చేసరికి టిప్ నెంబర్ 9లో మనకైతే స్టవ్ లైటర్ ఉంటుంది కదండి, అదైతే చాలా మెస్సీగా ఉంటుంది కదా. అప్పుడు ఇలాంటి కాటన్ ఒకటి తీసుకొని జెల్ ఒకటి తీసుకొని దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రబ్ చేసుకోవాలండి. బాగా మనము వాటర్ పడకుండా ఇట్లా రబ్ చేసుకున్నామంటే నీట్గా ఎక్కడ మరకలు ఉన్నాయో అక్కడైతే నీట్గా చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే క్లాత్ పట్టుకొని ఈజీగా మరకలు ఉన్న చోటంతా క్లీన్ చేసేసుకుంటే షైనీగా కనపడుతుందండి. నీట్గా కూడా ఉంటుంది స్టవ్ దగ్గర. ఒకసారి ఈ టిప్ కూడా మీకు తెలియకపోతే ట్రై చేయండి.
నెక్స్ట్ టిప్ నెంబర్ 10. ఇప్పుడైతే మనకి ఇంట్లో ఉన్న పుట్నాలు కానీ వేరుశనగపప్పు, చెప్పాలి అంటే వేరుశనగపప్పు మనకి పీల్ ఆఫ్ చేయాలంటే చాలా కష్టం కదండి. అట్లాంటి టైంలో ఇట్లాంటి సాక్స్, వాషబుల్ సాక్స్లు ఉంటాయి కదా, లేకపోతే ఒక క్లాత్లోనైనా సరే ఇట్లా కనుక మనం రబ్ చేసినట్టయితే చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇట్లా అయితే ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఇలాగా షేక్ చేసుకుంటే ఈజీగా వచ్చేసి పీల్ ఆఫ్ అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో మనకైతే రెడీ అయిపోతాయండి వేరుశెనగ గుళ్ళు. ఈ టిప్ తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ మరెన్నో చూడాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.